ఈలోకపు తండ్రి ఏదైతే ఆయనకి ఆజ్ఞ ఇచ్చాడో ఆజ్ఞ ప్రకారం ఏమన్నా వెనక మాట్లాడుకుంటే మీరు బయటకు వెళ్ళొచ్చు. వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడొద్దు. దానికి ఇష్టమైతేనే ఇక్కడ మందిరం, ఇందులో ముఖమాటలు ఏమీ లేదు. మందిరం అనేది చాలా ప్రశాంతమైన వాతావరణంలో వినాలి. వేరే మాటలు రాకూడదు, వేరే ఆలోచించకూడదు. వాక్యం మొదలుపెట్టిన తర్వాత ఏమీ మాట్లాడకూడదు. చాలా ఖచ్చితంగా మందిరంలో ఉండగలిగితే ఉండొచ్చు. ఇది దేవుని యొక్క ప్రాంగణం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫోన్ వచ్చినా ఏమొచ్చినా బయటకు లేడానికి వీల్లేదు. అర్జెంట్ తప్పదనుకుంటే వెళ్ళిపోండి, బయట కూర్చోండి వచ్చేంత వరకు, అయ్యేంత వరకు అంతే. వాక్యం దేవుడు దావీదు గురించి మనకి తెలియజేస్తూ ఆయన అన్న అద్భుతమైన మాట ఏంటంటే, దావీదు బాల్యంలో తన తండ్రి గొర్రెలను అప్పగిస్తే ఎంత బాధ్యతగా గొర్రెలు మేపాడు. ఆ బాధ్యత ఈరోజు పిల్లలుగా ఎవరసలు ఇక్కడ ఉన్నారో వాళ్ళకు ఉందా? ఎంత బాధ్యత అంటే అప్పగించిన గొర్రెలను జాగ్రత్తగా కాపాడుతూ, తండ్రి వేరొక పని అప్పగిస్తే ఆ పని చేయడానికి వెళ్ళేటప్పుడు ఈ గొర్రెలు వేరే వాళ్ళకి అప్పగించాడు. నేను వచ్చేంత వరకు వీటిని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటే అంత బాధ్యత కలిగి ఈరోజు ఎవరైనా ఉన్నారంటే పిల్లలు లేరు, పెద్దలు లేరు, ఇంకా బాగా చెప్పాలంటే బోధించే బోధకులు కూడా లేరు. నిజమండి, ఈరోజు క్రైస్తవులము అని అనుకుంటున్న బోధకులు లేరు, విశ్వాసులు లేరు. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు బతికేస్తున్నారండి. ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు. కానీ దావీదు దేవుడికి నచ్చిన విధంగా బతికాడండి. బాల్యం నుండి దేవుడు చూస్తున్నాడు. నచ్చాడు దేవుడికి దావీదు. మరి మనం నచ్చుతామా? నచ్చే విధంగా బతుకుతున్నామా? సాత్వికం నాకంటే ఎవరికి లేదంటాం. ఎవరైనా ఒక మాట మనలంటే అందుకే వాళ్ళకంటే ఎక్కువ మాట మనం మాట్లాడతాం. నోటిని కాచుకోవాలని అనుకుంటాం, కానీ మనమే నోటిని ఏం చేస్తూ ఉంటామట? వదిలేస్తూ ఉంటాం. దావీదుని చూడగా దేవుడు అనుకున్నాడట, నా ప్రజలకి రాజు దావీదే కావాలి. అంతగా నచ్చాడు దావీదు, అంతగా నచ్చాడండి. అందుకు దావీదు దేవుడు ఏం చేశాడంటే స్టెప్ బై స్టెప్ అలా తీసుకొచ్చి గొర్రెలను మేపే దావీదుని మహారాజుగా చేసేసాడట. మహారాజుగా చేసేసిన తర్వాత ఏం జరిగిందంటే భక్తిలో స్థిరపడిపోయాడు, భక్తిలో బాగున్నాడు, గొప్పగా ఉన్నాడు, అంతా బాగుందనేసరికి ఆ భక్తి ఎవరికి నచ్చలేదట. ఒక విషయం మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మీరు బాగా భక్తి చేశారనుకోండి, ఆ భక్తి ఎవరికి నచ్చదు? అపవాదికి నచ్చదు. మీరు ప్రార్థన ఎక్కువ చేసినా, బైబిల్ ఎక్కువ చదివినా, పాటలు ఎక్కువ పాడినా, ప్రతి ఆదివారం మందిరానికి వచ్చేసినా, మీ భక్తి అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి అయ్యే భక్తి ఎవరికి నచ్చదట? అపవాదికి నచ్చదట. అలా దావీదు భక్తి అభివృద్ధి అయ్యింది, అపవాది గడికి నచ్చలేదు. దావీదుని ప్రేరేపించాడు, పైకెక్కాడు, చూపు చూశాడు, తప్పు చేశాడు, పాపం చేశాడు. ఆ పాపం ఏమైందట? గర్భాన్ని ధరించి చాలా దారుణమైపోయింది. అప్పుడు దేవుడు ఒక
మాట అన్నాడు, నీవు నన్ను అనేకులు ఎదుట అవమానపరిచావు గనుక నీ ఇంటి వారిని బట్టి నీకు ఏమొస్తుందట. చూడొకసారి పాట సమూయేలు గారు 2వ గ్రంథం, సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము. అక్కడ ఎక్కువసేపు ఉండేవాళ్ళు తీసుకెళ్ళిపోతాం. సమూయేలు గారు రాసిన 2వ గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా నీ ఇంటి వారము మూలమునే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువానికి అప్పగించెదను. పగటియందు వాడు వారితో సైనించును. నీవు ఈ కార్యము రహస్యముగా చేసినవి గాని ఇశ్రాయేలందరూ చూచుచుండగా పగటియందు నేను చెప్పిన దానిని చేయించునని ఏం చెప్పాడండి? చాలా దారుణమైన శిక్షణ కుటుంబానికి వస్తుంది. ఆ తర్వాత ఆయన ఏమన్నాడు దావీదు గారు అంటే, నేను పాపము చేసిందని అని దావీదు నాతానుతో అనగా నాతాను చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగి చేసినవి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చినని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళిపోయాను. దీని అయిన తర్వాత ఆయన పాడిన పాట వారు మీకు వివరించారు. పశ్చాత్తాపడ్డాడు. 50వ కీర్తన. ఆ పశ్చాత్తాప పడినప్పుడు దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. అతిక్రమము దాచిపెట్టేవాడు వద్దనడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు దేవుని కనికరాన్ని పొందుకుంటాడు. ఆ 50వ కీర్తన మళ్ళీ మీరు తర్వాత చదువుకోండి. ఆయన ఎంతగా ఏడ్చాడో, ఎంతగా ఆయన కన్నీరు విడిచాడో. తండ్రి ఇదిగో నీ ఆత్మను నాకు దూరము చేయకము. అక్కడనే మాటలు ఏంటంటే, నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము అని ఆయన ఎదిగెత్తి ప్రార్థన చేయగా దేవుడు ప్రార్థన ఆలకించాడు. దేవుడు గొప్ప కార్యము చేశాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, తర్వాత కాలంలో ఆ ప్రార్థన కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత కాలంలో దావీదు గారికి అబ్షాలోము అనే కుమారుడు పుడతాడు. అసలు అతను ఎలాంటి వాడు, అతని గురించి దేవుడు ఏమని రాయించాడు, ఇవన్నీ మనం జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందు కొనసాగినప్పుడు ఏ మాట మనకు కావాలి, ఏ మాట ద్వారా మనం బ్రతకాలి, ఏ మాట మనం బ్రతికిస్తుంది, ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి మనం అర్థం చేసుకుంటే ప్రేమ దేవుని వలన ఈరోజు మనం అందరినీ ప్రేమిస్తామండి. అందరినీ. మరొకటి ఏంటంటే, ఏదైతే ఉండకూడదో దాన్ని విడిచిపెడతాం. ఏదైతే మనకు ఉండకూడదో దాన్ని విడిచిపెడతాం. మనిషికి ఉండకూడదు ఏంటంటే గర్వం. ఏముండకూడదండి? గర్వం. గర్వం ఉంటే ఎలా పాడైపోతాడో, గర్వం ఉంటే ఎలాంటి స్థితికి వెళ్ళిపోతాడో ఈరోజు మనం చూస్తున్న లేదా మనం చదువుకుంటున్న అబ్షాలోము గురించి ఆలోచించినప్పుడు మన స్థితి కూడా ఒకవేళ అబ్షాలోములో ఉందనుకోండి, మన బతుకు కూడా ఏమవుతుందో సరే ఆలోచిద్దామండి. దావీదు గారి కుమారుడి దగ్గర తీసుకెళ్తాం మిమ్మల్ని ఒకసారి. ప్రతి ఒక్కరు కూడా అదే సమూయేలు గ్రంథము 2వ గ్రంథము తన గురించి రాయిస్తూ 14వ అధ్యాయము 25వ వచనం ప్రియమైన 14వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలు అందరిలో అబ్షాలోమంత సౌందర్యము గలవాడు ఒక్కడును లేడు. చూడండి, అబ్షాలోమట ఎంత అందగాడంటే, ఎంత మందిలో? ఇశ్రాయేలు అందరిలో. అప్పటికి ఆనాటి కాలానికి సుమారుగా ఒక 50 లక్షల మంది ఉండొచ్చు, 60 లక్షల మంది ఉండొచ్చు.
అంటే 50 లక్షల మంది ఉన్నా, 60 లక్షల మంది ఉన్నా, ఎంతమంది ఉన్నా అందరికంటే అందుకని ఆయన గురించి మరొక మాట కూడా రాయించాడండి. ఆ మాట ఏంటంటే, అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయేను. ఇశ్రాయేలు అందరిలో అందగాడట. మరొక మాట ఏంటంటే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఎలాంటి లోపము లేనివాడు. అంటే ఎవరే రాయిస్తున్నాడు? దేవుడే రాయిస్తున్నాడు. ఎవరి గురించి అంటే అబ్షాలోము గురించి రాయిస్తున్నాడండి. ఇంకో మాట చూడండి, తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు వాటిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూకానికి బట్టి 200 తూములాయను. అబ్షాలోమునకు 3 కుమారులను తామారు అనునొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. ఇక్కడ మనం అబ్షాలోము గురించి మాట్లాడినప్పుడు ప్రేమ దేవుని వాళ్ళరా, అతడు ఇశ్రాయేలు అందరిలో కంటే అందగాడు. అతడు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఎలాంటి లోపము లేదట. ఏ లోపము లేదట. చాలా అందంగా ఉన్నాడండి. 3 పాయింట్ రాస్తున్నట్టున్నాడు. అతను తల చాలా భారముగా ఉన్నందున ఏటాట ఏం చేస్తున్నాడట? అంటే ఇక్కడ అబ్షాలోము గురించి మనకు వినబడిన మాట ఏంటంటే, అతడు చాలా సౌందర్యవంతుడు, చాలా ఆరోగ్యవంతుడు. ఎలా ఉంటాడండి? ఇప్పుడు అందరికంటే అందంగా ఉన్నాడు, అందరికంటే బలంగా ఉన్నాడు. ఎలా ఉంటుంది చెప్పండి? అతనిలో ఒక గర్వం ఉంటుందండి. గ్యారంటీగా అని అనుకుంటాం. ఏముండదు, అతనితో మంచివాడు, అందంగా ఉన్నా ఏమున్నా మామూలుగా మాట్లాడుతుంటే పైకి కనిపించకపోవచ్చు, కానీ అవన్నీ ఎక్కడ ఉండేయట? లోన ఉంది. కాబట్టి అందరినీ తప్పు చేసి మాట్లాడతారు. ఇలాంటి భావాలు ఉన్న వాళ్ళు మనకి బయటికి ఎలా కనిపించకపోయినా వాళ్ళ నోటి వచ్చే మాటను బట్టి అతను గర్వపడుతున్నాడా లేదా అన్న ఆలోచన మనకు వచ్చేస్తుంది. ఇక్కడ అబ్షాలోము కూడా అలాంటి గర్వంతో ఉన్నాడండి. అతనికి ఇంకొక లక్ ఏంటంటే, పోయిన వారు చెప్పాను మీకు, ఆయన తాతయ్య కూడా, అంటే తల్లి తండ్రి కూడా ఎవరట? రాజు. అతను కూడా ఒక నగరాన్ని పరిపాలించే రాజు యొక్క కుమార్తె కొడుకట. దావీదు గారు అనగా రాజే తండ్రి. అంటే ఇలా తండ్రి వెర్సనే కాకుండా తల్లి వైపు నుంచి కూడా ఏముంది ఆయనకి? ఏముంది? బలం. మీకు అర్థమవుతుంది కదా చెప్పిన మాట? అర్థం కావట్లేదా? దావీదు గారి గురించి మనం మాట్లాడుకున్నాం. చెప్పాను మీకు, పోయిన వారు చెప్పారు. అర్థం కాకపోతే మీరు నన్ను ఆగి అడగండి, లేకపోతే తర్వాత అయిపోయింది నన్ను అడగండి. అర్థమైనట్టుగా బుర్ర వేసి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే ఇక్కడ చెప్పబడే మాట మనకు అర్థం కావాలి. ఇప్పుడు దావీదు కుమారుడు అబ్షాలోము గురించి మాట్లాడుతున్నాను. ఎందుకు మాట్లాడుతున్నానంటే, అబ్షాలోము అందగాడని, బలమైన వాడని, అతనిలో ఒక గర్వం అనేది ఉంది. ఇది ఎలాగా మనకు కనిపిస్తుంది అంటే, మనకు చదువుతుంటే అర్థమవుతుందండి. ఈ 2వ సమూయేలు గ్రంథంలో అబ్షాలోము గారి గురించి మనకు రాయబడి ఉంటుంది. ఆయన గురించి బాగా అర్థమవ్వాలంటే చెప్పే వచనాల్లో ఉన్న అధ్యాయాలు చదువుతుంటే అర్థమవుతుంది. రైట్. ఇక్కడ మీకు ఇంకో మాట చూపిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఒక మాట చేద్దాం. అదే 2వ సమూయేలు గ్రంథము. అదే 2వ సమూయేలు గ్రంథము.
13వ అధ్యాయము ప్రారంభం వచ్చింది. తర్వాత దావీదు కుమారుడకు అబ్షాలోమునకు తామారునకు సౌందర్యవతియగు సహోదరి ఉండగా దావీదు కుమారుడకు అమ్నోను ఆమెను మోహించింది. ఇక్కడ ఈ విషయం దగ్గర ఎందుకు తీసుకొచ్చారంటే, నేను చాలా ఇది చదువుకుంటూ పోతే మనకు అర్థం కాదు, కానీ ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే అబ్షాలోము ఎలాగైతే సౌందర్యవంతుడో అబ్షాలోము యొక్క సహోదరి కూడా సౌందర్యవంతుడట. చూడండి, ఈ మాట చదువుతున్నప్పుడు మనకి దావీదు గారితో దేవుడు మాట్లాడిన మాట గుర్తుకొస్తుందండి. ఇప్పుడు దావీదు గారి కుటుంబంలో ఏం జరుగుతుంది అంటే, అది చాలా దారుణమైన పని. ఎంత దారుణమైన పని అంటే, దావీదు కొడుకును పుట్టిన వారే, తల్లులు వేరు, తండ్రి ఒక్కడే. ఇక్కడ జరుగుతున్నదని ఆలోచిస్తే ప్రియమైన దేవుని వాళ్ళరా, జరగకూడని దారుణం. ఇక్కడ దావీదు గారు దేవుడు అన్నప్పుడు ఏమన్నాడంటే, నువ్వు రహస్యముగా చేశావు. ఏం చేసావు? రహస్యముగా చేశావు. కానీ నీ ఇంటిలో జరిగేవి రహస్యముగా ఏంటంటే ఏం జరిగిందంటే ఇక్కడ ఆలోచించండి ఒక్కసారి. 2వ వచనంలో తామారు కన్య అయినందున దుర్లభమని అమ్నోను గ్రహించి, అమ్నోన్ అంటే తామార్కి ఏమవుతాడు? అంటే సహోదరుడు అంటే అన్నయ్య. ఇప్పుడు అన్నయ్య ఏం చేయాలనుకుంటున్నాడట? వాడు చేయాలనుకుంటున్నాడండి. ఎవరిని? ఇద్దరు ఎవరి కొడుకులు, ఎవరి కుమార్తె? దావీదు గారి కొడుకు, దావీదు గారి కుమార్తె. చూడండి, ఇదంతా కూడా ఎంత దారుణంగా జరుగుతుంది అంటే, దావీదు చేసిన పొరపాటు, దావీదు చేసిన తప్పు. అంటే ఇవన్నీ ఎందుకు రాయించాడంటే, నువ్వు తప్పు చేయకుండా ఉండాలి. ఒక ఆడదాన్ని నువ్వు ఏడిపించకూడదు, ఒక ఆడదాని ఉసురులు పోసుకోకూడదు. అంటే చూడు, మగవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో. నిజమండి, ఆడవాళ్ళు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో బైబిల్ చాలా చక్కగా చెప్తుందండి ప్రతి విషయంలో కూడా. ఈ మాటలు అర్థం చేసుకుని ఆ మాటల ప్రకారం బ్రతికితే మన జీవితం పరమార్థం అండి. పాత నిబంధనలో వ్యభిచారం చేస్తే తప్పు, కొత్త నిబంధనలో చెయ్యాలనే ఆలోచన వస్తేనే తప్పు. ఆనాడు పక్కన పెట్టండి, కానీ ఈనాడు చేసేస్తున్నారు అంతే. ఎంత దారుణంగానో క్రైస్తవులు మరి ఏం చదవలేదా, ఏం గుర్తుకు రావటం లేదా అంటే, అబ్బాయి ఇదంతా పాత నిబంధనలో అంటే మన సంబంధం లేదు కాబట్టి దీని కూడా మాకు లేదండి అని చెప్పేసి కొత్త నిబంధనలో ఉన్న వాటిని కూడా తీసుకోకుండా దేవుడికి వ్యతిరేకంగా బ్రతికేస్తున్నారు. శిక్ష ఉంటుంది. ఆ శిక్షని పిల్లల మీద పడుతుంది. ఎవరికండి శిక్ష అంటే, మన భార్య పోతున్నాం, భార్య చచ్చిపోతాం. మనం చేసిన తప్పునికి మనం సరిగా నిలబడక ఈ నువ్వు చేసిన చెడ్డ పేరంతా ఎవరికి పడుతుందట? పిల్లల మీద. చూడండి, దావీదు అప్పుడు మంచివాడే కదా, అంత
అంతపురం ఎక్కి ఆ రాజు మిద్ది మీద తిరుగుతున్నప్పటికి మంచోడా కాదా? స్థిరమైన భక్తి గలవాడు, స్థిరమైన బుద్ధి గలవాడు. చంపాలనుకున్నవాడే ఎదురుగుండా వచ్చి కాపాడినప్పుడు, ఎదురుగుండా ఉన్నప్పుడు, జనం ఇంచుమించు 400 మంది ఉన్నప్పుడు చంపకుండా వదిలిపెట్టేశాడండి. మంచివాడు కాదా? చంపాలనుకున్నవాడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, సౌలు గాఢ నిద్రలో ఉన్నప్పుడు, ఈటె పక్కన ఉన్నప్పటికీ ఈటె దగ్గరికి వెళ్ళి ఈటిని తీసిన వాడు ఈటితో పొడవకుండా వెళ్ళిపోయాడు దండం పెట్టి. మంచోడే కాదా? శత్రువు ముందున్న శత్రువుని ఏమనకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాడు మంచి భక్తి పరుడండి. అలాంటి మంచి భక్తి పరుడు మిద్దెక్కాడు, తప్పు చేశాడు కనుక శిక్ష వేశాడా వేయలేదా? మరి ఈ రోజు నువ్వు తప్పు చేస్తే నీకు శిక్ష వేయడా? వేస్తాడు గ్యారంటీ. ఎవడని పశ్చాత్తాపడ్డాడండి. పశ్చాత్తాపడి కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. క్షమాపణ దొరికింది కానీ కుటుంబంలో అలజడైతే అవనది. ఇవన్నీ ఎందుకు రాయించాడంటే నువ్వు తప్పు చేయకూడదు, నువ్వు పాపం చేయకూడదని, నువ్వు దేవుడికి వ్యతిరేకంగా బ్రతకకూడదని. చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే, పాడు చేసేస్తాడండి. అన్నయ్య చెల్లిని పాడు చేసేస్తాడు. ఇది ఎవరు తెలుస్తుందంటే అబ్షాలోముకు తెలుస్తుందండి. తర్వాత చదువుకోండి. మీరు ఇప్పుడు మీకు ఎక్కడ చూపించాను? 13వ అధ్యాయం. ఇదంతా మీరు తర్వాత చదువుకోండి. తర్వాత ఎవరు అతడు అంటే 2వ వచనం. ఆమె ఏమి చేయలేనప్పుడు దుర్బలం అమ్నోను గ్రహించి చింతాకాంతుడై చిక్కిపోవడం అంటే ఏంటి? బాధపడ్డాడు. తెలుగుగా ప్లాన్ వేసాడట. తర్వాత ఉండదు. ప్లాన్ వేసి మొత్తం మీద పాడు చేసేసాడు. అది అబ్షాలోము తెలిసింది. అబ్షాలోము చెల్లి కాబట్టి అబ్షాలోము ఏం చేశాడంటే ఇతరులకు ప్లాన్ వేసి ఎవరు చంపేశాడంటే అమ్నోని చంపేశాడు. అమ్నోని చంపేసి దావీదుకు భయపడి పారిపోతాడు. చూడండి ఎక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. ఎక్కడంటే అది 11వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 33 చదువుదాం. కాబట్టి నా ఏలిన వాడు నీవు పడవద్దు. అబ్షాలోము ఏం చేశాడంట? పారిపోయి ఉండేను. తర్వాత కొండ పక్కన మార్గం ఉన్న వచ్చిచున్న అనేక జనులకు కనబడి యెహోనాదాబు అదిగో రాజకుమారులు వచ్చి ఉన్నారు, నీ దాసుడు నేను చెప్పిన ప్రకారముగానే ఆయనను రాజుతో చెప్పాను. అతడు ఆ మాటలాడు చాలించగానే రాజకుమారులు వచ్చి దగ్గరగా ఏడవసాగిరి. రాజును అతని సేవకులందరూ దీన్ని చూచి బహుగా ఏడ్చిరి. అయితే అబ్షాలోము పారిపోయి అమీహేదు కుమారుడైన తల్మాయి అను గెషూరు రాజు వద్దకు చేరును.
దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండు. ఎక్కడ పారిపోయాడు అబ్షలోము? ఇందా మీకు చెప్పబోయారు కదా, తాత. ఎవరి తాత? అబ్షలోము గారి తాత. ఆయన పేరే, ఏ పేరు తెలుసా? 37వ వచనం నుంచి. అయితే అబ్షలోము పారిపోయి తల్మాయి. తల్మాయి అంటే రాజుగారు. అబ్షలోము గారు తాత అంటే ఇతను దావీదు గారు మామగారు. తర్వాత గేషూరు రాజు వద్దకు చేరాడు. దావీదు అనుదినము తన కుమారుని కొరకు అంగలార్చుచుండెను. దావీదు ఏం చేస్తున్నాడట? ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? అరే ఎందుకు పారిపోయావురా? ఎక్కడికి వెళ్ళిపోయావు? కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడట? తాతగారి దగ్గరికి. ఎందుకు వెళ్ళిపోయాడు తాతగారి దగ్గరికి? దావీదు చంపేస్తాడని భయంతో. అబ్షలోము తాతగారి దగ్గరికి వెళ్ళిపోతూ ఆపుకున్నాడు. దావీదు ఏమి ఇక్కడ బాధపడుతున్నాడు. బాధపడుతూనే ఉంటాడండి. ఎవరి గురించి? అబ్షలోము గురించి. ఎంతగా బాధపడతాడంటే, అమ్నోను తప్పు చేశాడు. అమ్నోను తప్పు చేశాడు, కానీ అమ్నోను చంపకుండా ఉంటే బాగుండు. ఎందుకు? తీర్పు తీర్చకుడు. తప్పే చేశాడు. అది ద్వితోపదేశకాండంలో ఉంటుంది. ఇంకా మనం బాగా ఆలోచిస్తే రోమా పత్రికలో కూడా మాట ఉంటుంది. పగ తీర్చుకునుట. ఇప్పుడు ఒక మాట అండి, అమ్నోన్ని అబ్షలోము ఎందుకు చంపాడు? చంపడం కరెక్టా కాదా? లోకానుసారంగా ఏకనంలో వాళ్ళు అడుగుతున్నారు. అబ్షలోము అమ్నోనని తన సహోదరుని చంపేశాడు. ఎందుకు చంపాడంటే, అబ్షలోము యొక్క సహోదరి అంటే చెల్లిని ఈ అమ్నోన్ అనే సహోదరుడు పాడు చేశాడు. ఇప్పుడు అమ్నోన్ చేసిన తప్ప రైటా? తప్పు, పాపం. కనుక ఆ పాపం చేసిన చంపొచ్చా చంపకూడదా? ఒక పరంగా చంపొచ్చు. కానీ అబ్షలోం ఏమి చేయకుండా ఉంటే అమ్నోనికి తీర్పు ఎవరిచ్చేవారు? దేవుడు ఇచ్చేవాడు. నా తీర్పుకు మీరు చోటు ఇవ్వండి. తప్పు చేశాడు, దూరంగా పారిపోయాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తప్పు చేసి దూరంగా పారిపోయాడు, దేవుడికి దూరం అయిపోయాడు. ఈలోకపు తండ్రికి కూడా దూరం అయిపోయాడు. ఎప్పుడు కూడానండి, తప్పు చేస్తే మందిరానికి దూరం అవుతాం, ఆటోమేటిక్ వాక్యానికి దూరం అవుతాం. అప్పుడు దేవుని ఆత్మ మనకి దూరం అయిపోద్ది. ఇక్కడ అబ్షలోం పరిస్థితి అలాగే తయారైంది. అమ్నోను చంపాడు, తండ్రి చంపుతాడేమని పారిపోయాడు. అదే తండ్రి దగ్గరికి వచ్చి నిలబడితే తండ్రి ఏమీ చేయకపోతుంది. రెండు మాటలు చెప్పుకోవచ్చు. కానీ అబ్షలోము, నా తాత ఉన్నాడుగా, నా తాత రాజే కదా, నా తాత రాజు దగ్గరికి వచ్చి నన్ను ఎవరు కూడా తీసుకెళ్ళలేరని ఒక ధైర్యంతో అక్కడికి పారిపోయాడండి. కానీ విషయం ఏంటంటే, దేవుడికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, లోకానికి దగ్గరైపోయాడు. లోకానికి దగ్గరైపోయాడు అబ్షలోం. తర్వాత అబ్షలోం 3 సంవత్సరాలకి మళ్ళీ దావీదు గారు ఉన్న ఊరికి వస్తాడండి. ఎందుకు వస్తాడని మనం ఆలోచిస్తానండి, అక్కడ వెళ్ళడానికి కూడా భయం. ఎక్కడికి? దావీదు గారి దగ్గరికి వెళ్ళడానికి కూడా భయం. ఏమో ఏం చేస్తాడో ఏంటో భయంతో ఉండగా, ఒకనొక సమయంలో అబ్షలోము ఎవరైతే మళ్ళీ తన తాతగారు గురించి తీసుకొచ్చారో
అతనితో మాట్లాడతాడు. ఏమని మాట్లాడుతాడంటే, అదే మొదటి సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 28 చూద్దామండి. 2 నిండు సంవత్సరములు యెరూషలేములో నుండి రాజ దర్శనము చేయకుండగా యోవాబును రాజునొద్దకు పంపించుటకే అబ్షాలోము అతన్ని పిలవనంపినప్పుడు యోవాబు రానోళ్ళకు ఉండెను. రెండవ మారు అతన్ని పిలవనంపినప్పుడు అతను రానోళ్ళకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి, యోవాబు పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో ఎవరి చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పాను. అబ్షాలోము పనివారు ఆ చేలు తగలబెట్టగా యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి, నీ పనివారు నా చేలు తగలబెట్టారేమని అడగగా అబ్షాలోము యోవాబుతో ఇట్లను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి. గెషూరు నుంచి ఎవరు తీసుకొచ్చాడంటే యోవాబే తీసుకొచ్చాడు. ఎవరిని? అబ్షాలోముని. అబ్షాలోము ఎక్కడికి వెళ్ళాడు? తాతగారింటికి వెళ్ళాడు. బాగా అర్థం కావాలంటే అబ్షాలోము ఎక్కడికి వెళ్ళాడు? తాతగారింటికి వెళ్ళాడు. ఇప్పుడు తాతగారింటికి వెళ్ళిన అబ్షాలోము ఎవరు తీసుకొచ్చారంటే యోవాబు తీసుకొచ్చాడు. ఎందుకు? తండ్రి దగ్గరికి నేను తీసుకెళ్తానని. కానీ తండ్రితో కలిసే సమయం కుదరలే. కానీ కొడుకే కుదరలేదండి తండ్రి దగ్గరికి వెళ్ళే అవకాశం. ఆయన రాజుగారు కదా, మరి అంత సులువుగా ఉండదు. పైగా ఏంటంటే, ఒకవేళ అబ్షాలోము ఎదురుగా కనిపిస్తే రాజు ఏమన్నా చేస్తాడో కూడా భయం. యోవాబు ఆగిపోయాడు, తీసుకెళ్ళలే. యోవాబుని పిలిపించాడట, రాలేదట. ఒకసారి పిలిచాడు, రెండోసారి పిలిచాడు, రాలేదట. రాకపోతే ఏమన్నాడట? పనివారిని పిలిచాడట, ఇదిగో యోవాబు చేను మన చేను పక్కనే ఉంది కదా, తన ఉన్న పంట ఏం చేయాలి? తగలెట్టే. అంటే ఎంత దుర్మార్గపు ఆలోచన చూడండి. ఎందుకు ఎంత దుర్మార్గపు ఆలోచన ఉంది? అబ్షాలోము ఉంది. గర్వం, అందగాన్ని, ఆరోగ్యవంతుణ్ణి, తర్వాత మా తాత రాజుగారు, అమ్మ నాన్న ఏంటానికి రాజు. కానీ ఇన్ని బలంగా ఉండేసరికి ఇంక గర్వం ఎక్కడి నుంచి వచ్చేది తెలియాలంటే చాలా స్టేజ్కి వెళ్ళిపోతుంది. అయ్యే పని చేయవు, అందం పని చేయదు, ఆరోగ్యం పని చేయదు, నీ చుట్టుపక్కల నీ బంధువుల బలం ఎందుకు పని చెయ్యద్దు. మనం అనుకుంటూ ఉంటాం, ఇదిగో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, బలమైన వారు ఉన్నారు, వాళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు ఏదైనా చేయగలరు అనుకుంటాం. కానీ దేవుడు చేయకపోతే ఏమీ జరగదు. అప్పుడు యోవాబు ఏం చేశాడట? ఎందుకయ్యా మీ పని వారు ఎలా చేశారని అడిగాడట. అప్పుడు చూడండి ఏమంటున్నాడు, నేను వచ్చిన పని ఏంటి, ఎందుకు వచ్చాను? 32వ వచనం, అబ్షాలోము యోవాబు తిట్లను, గెషూరు నుండి నేను వచ్చిన ఫలమేమి, నేను అచ్చటనే ఉండుట మేలని నీ ద్వారా రాజుతో చెప్పుకున్నట్టుకే రాజునొద్దకు నిన్ను పంపవలెనని నేను నిన్ను పిలిపించి తిని. అంటే రాజుగారి దగ్గరికి ఎవరి ద్వారా వెళ్ళాలట? మధ్య వ్యక్తి ఎవరు కావాలి? యోవాబు కొడుకే కదండి, వెళ్ళొచ్చుగా. ఎందుకు? తాత ఉన్నాడని పోయాడుగా. ఇప్పుడు ఎవరు ఉండాలంటే యోవాబు ఉండాలి. అందుకే నేను పిలిపించి తిని. తర్వాత రాజదర్శనము నేను చేయవలను, నా యందు దోషము కనబడిన ఎడల రాజు నాకు మరణ శిక్ష విధించవచ్చును. అంతట యోవాబు రాజునొద్దకు వచ్చి
అప్షాలోము ఎందుకు పిలిపించాడంటే నీ డైరెక్ట్గా వెళ్ళిపోతే ఏం చేస్తాడంటే రాజుగారు నన్ను చంపేస్తాడు. ఎందుకు? నేను నా సహోదరుణ్ణి చంపేశానుగా, ఆయన కుమారుని చంపేశాను కదా, మరి నాకు మరణశిక్ష ఇవ్వచ్చు కదా, కాబట్టి నువ్వు వెళ్ళి అడగవా? అప్పుడు యోవాబు వెళ్ళాడట. ఎక్కడికి? రాజు దగ్గరికి వెళ్ళి అందరు రాజు వద్దకు వచ్చి రాజు సన్నిధిని సాష్టాంగ నమస్కారం చేయగా, చూడండి 33వ చదువులో, అంతటి యోవాబు రాజు వద్దకు వచ్చి ఆ సమాచారం తెలుపగా రాజు అబ్షాలోమును పిలవనంపించెను. అతడు రాజు వద్దకు రాగానే ఉన్నాడట. అబ్షాలోము భయపడ్డాడు. కానీ రాజుగారు ఏం చేశాడట? రాజుగారు అలా ఉన్నాడట. రాజుగారి దగ్గరికి వచ్చాడట, సాష్టాంగ పడ్డాడట, నమస్కరించాడట. సాష్టాంగ పడ్డమంటే పొడుగు దండాలను పెట్టేవాళ్ళని కదా మనం పెట్టారా లేదా? అలాగనమాట. కింద పడిపోయి 2 చేతులు ఎర్రగెట్టి దండం పెట్టాడట. సాష్టాంగపడి నమస్కరించగా రాజు అబ్షాలోమునకు కొట్టాడు. కొట్టాడా? ఆయన కొట్టాలని ఎవరనుకున్నారు? శిక్ష విధిస్తారని ఎవరనుకున్నారు? అబ్షాలోము అనుకున్నాడు. కానీ దావీదు ఏం చేశాడట? ముద్దు పెట్టుకునేను. అప్పుడు అబ్షాలోము ఎలా ఉండాలి చెప్పండి? నేనేంటి, నా బ్రతికేంటి? ఆలోచించవచ్చు. అబ్షాలోము ఎలా ఉండాలి ఆ టైంలో? అరే నేను తప్పు చేశాను, నేను నా అన్నని చంపి వెళ్ళిపోయినప్పటికీ కూడా, దాక్కున్నప్పటికీ కూడా నా తండ్రి నన్ను ఇంతగా ప్రేమించాడా, నా గురించి ఇంతగా అంగలార్చాడా, ఇదిగో నేను కనిపించిన వెంటనే ముద్దు పెట్టాడా అని తన మనస్సు ఆనందంతో సంతోషంతో ఉండాలిగా. విషయం చెప్తున్నానండి. అబ్షాలోము సాష్టాంగపడి నమస్కరిస్తే దావీదు లేపి, నువ్వు నా కుమారుడు రా అని లేపి ఏం చేశాడట? ముద్దు పెట్టాడట. నిజంగానండి. అలాంటి పరిస్థితులు మన కుటుంబంలో ఏమైనా జరిగితే, అంటే ఎవరి మీద మన కోపంతో ఉన్నా, ఎవరి మీద మన ద్వేషంతో ఉన్నా, వాళ్ళు కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటే, ఆనందంగా మాట్లాడుతున్నప్పుడు మనము కూడా వాళ్ళతో కలిసి మాట్లాడితే వాళ్ళు ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఉంటారు. అలాగే ఉండాలి. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, దావీదేమో చాలా ఆనందంగా ఉన్నాడండి, చాలా సంతోషంగా ఉన్నాడు, కొడుకు వచ్చాడు కదా అని. ఇప్పుడు ఈ కొడుకు చేస్తున్న పని ఏంటో చూద్దాం. 15వ అధ్యాయం ప్రారంభం వచ్చి. ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకే 50 మంది భటులను ఏర్పరచుకునేను. ఏం చేస్తున్నాడట అబ్షాలోము? రథమును సిద్ధపరచుకున్నాడట. తర్వాత భటులను ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటంటే, నీవు రాజు కావాలి. తండ్రి ఎదుటేమో నమస్కారం చేస్తున్నాడు, తండ్రి ఎదుటేమో సాష్టాంగపడుతున్నాడు. తన హృదయంలో ఉన్నది ఏంటంటే, నేను రాజు కావాలి. అవ్వచ్చు. ఎప్పుడు అవ్వాలి రాజు? తండ్రి పిలిచి ఇస్తే అవ్వాలి. కాదు, తండ్రి ఉండగానే నేనేమవ్వాలి? రాజు కావాలి. దుర్మార్గపు ఆలోచన. దేవుడి ఆలోచన వేరే. దావీదు తర్వాత ఎవరు అవ్వాలి రాజు? సొలొమోను అవ్వాలండి. అంటే ఇప్పుడు ఎవరి ఆ కోరికకి దెబ్బేస్తున్నాడు? దేవుడి కోరిక కంటే దేవుడి దృష్టిలోనేమో సొలొమోను ఉన్నాడు. అబ్షాలోము అనుకుంటున్నాడు, నా తండ్రి రాజుగా ఉన్నప్పుడే నా తండ్రిని పడగొట్టి నేను రాజు అవ్వాలనుకుంటున్నాడు. అంటే ఎంత దారుణం చూడండి. అంటే ఇప్పుడు కూడా రండి, నేను ఒక ఉన్నతమైన స్థితిలో ఉండాలి, ఉన్నతమైన స్థాయిలో ఉండాలి అని మనం అనుకోకూడదట.
దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టారో ఆ స్థితిలో దేవుడు పెడతాడో ఆ స్థితిని నువ్వు కనుగొని అలా ఉండిపో సరిపోద్ది. అంతకు మించి పెద్ద స్థితి నాకు కావాలని మనం కోరుకోకూడదట. దేవుడు ఇవ్వాలనుకుంటే ఆ స్థితి ఇస్తాడు. దేవుడు ఇక్కడే ఉంచాలనుకున్నాడు ఈ స్థితిలో నీకేం చేస్తాడు? స్థిరపరుస్తాడు. నిజమండి, ప్రశాంతంగా ఆలోచించేవాడు ఇలాగే ఉంటాడండి. దేని గురించి ఆలోచించాడు, దేని గురించి పట్టించుకోడు. కానీ నేను నా స్థితి కావాలని కోరుకున్న వాడి యొక్క మైండ్లో ప్రశాంతత ఉండదు. గలిబిలి 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 గలిబిలితో దేవుడికి దూరం. మంచి మాట ఏంటంటేనండి, ఈయన గుర్రాన్ని సిద్ధపరిచేసుకున్నాడట. గుర్రం సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకు 50 మంది భటులను ఏర్పరచుకున్నాడట. ఉదయమునే లేచి జాగ్రత్తగా వినండి ఇక్కడ. ఉదయమునే లేచి బయలుదేరు పట్టణము యొక్క గుమ్మపు మార్గమందు ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పునందుటకే వ్యాజ్యమాడు వారెవరైనా వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి నీవు ఏ ఊరు వాడు అని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రములో ఫలానా దానికి చేరిన వారిని వాడు చెప్పగా, అబ్షలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దానిని విచారించుటకే నియమింపబడిన వాడు రాజునొద్ద ఒకడును లేడని చెప్పి. మీకు అర్థమైందా లేదా? అర్థమైంది చెప్తా. రాజుగారి దగ్గరికి న్యాయం తీర్చమని కొంతమంది వెళ్తుంటారండి. ఏమండి, ఆ వెళ్తున్నప్పుడు ఆ యెరూషలేముకి పట్టణం, ఆ యెరూషలేము పట్టణానికి ప్రాకారం ఉంటుంది. ప్రాకారానికి ద్వారాలు ఉంటాయి, గుమ్మాలు ఉంటాయి. ఏ గుమ్మంలోంచి వస్తారో అది తెలుసుకుని అబ్షలోము అంటే దావీదు కొడుకు, అంటే మీకు అర్థం కావడానికి దావీదు కొడుకు ముందుగా వెళ్ళి ఎక్కడ కూర్చుండేవాడట? గుమ్మం దగ్గర కూర్చుండేవాడట. ఇప్పుడు గుమ్మం గారు ఎలా కూర్చున్నాడంటే ఆయన దగ్గర ఎంతమంది ఉన్నారు? 50 మంది ఉన్నారు. ఇంకా రథం ఉంది, గుర్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ గుమ్మం నుంచి వెళ్తున్నారట. వెళ్తున్న వారిని ఆఫ్ చేసాడట. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇదిగో మాకు ఈ న్యాయము కావాలి. ఈ న్యాయం కావాలండి. న్యాయం ఇచ్చేవాడు ఎవరు? రాజు కదా. రాజు దగ్గరికి వెళ్తున్నాం. అప్పుడు ఏమన్నాడట, సరే మంచిదే వెళ్ళొచ్చు, కాదనట్లేదు, కానీ మీకు న్యాయం చెప్పడానికి రాజుగారి దగ్గర సరైనోడు ఒకడు లేడు. అంటే ఇప్పుడు ఈయన మనసులో ఏముందని మీకు అర్థం కావాలి. నన్ను రాజు చేయండి, మీకు నీ న్యాయము అంటే నాకు లాంటి లేడు అక్కడ, అంటే జ్ఞానవంతులు లేడు అక్కడ, తెలివైన వాళ్ళు లేడు అక్కడ. నేనే జ్ఞానిని, నేనే, నాకే అన్ని వచ్చు చెప్తున్నాడు అబ్షలోము. మనిషి మనస్సు ఇలాగే ఉంటుందండి. దీన్ని ఫస్ట్ మనం కట్ చేయాలి. ఫస్ట్ నేనే గర్వం ఉండకూడదు. 2 ఎదుటి వాడికి ఏమీ తెలియదన్న ఆలోచన ఉండకూడదు. ఖచ్చితంగా చెప్పించాడు అబ్షలోము. మా నాన్నగారి దగ్గర, దావీదు గారి దగ్గర మీకు మీ యొక్క న్యాయానికి న్యాయం తీర్చగలిగే జ్ఞానం ఒక్కడికి కూడా లేదు అన్నాడండి. ఇలా ఎంత మందితో చెప్పాడో, చెప్పుకుంటూ 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 వస్తూనే ఉన్నాడండి. తర్వాత చదువుకోండి. అలా చెప్పుకుంటూ 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 వచ్చిన తర్వాత ఎక్కడికి వస్తాడు అంటే, అబ్షలోము ఆలోచన ఎలా ఉండేనండి. అలా ఉన్న తర్వాత ఒక్కసారి 17 అధ్యాయం 17 అన్నీ చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత 17వ అధ్యాయము
16వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. 16వ అధ్యాయం ప్రారంభం వచ్చింది. దావీదు కొండ శిఖరము అవతల కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మెఫీబోషెతు సేవకుడైన సీబాసు గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చాను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గేదెలను, 100 అంజూరపు ఆడలను, ద్రాక్షారసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉంటాను. రాజు ఇవి ఎందుకు తెచ్చిదువని సీబాను అడగగా, ఒకసారి మన వెనక్కి వచ్చేది 15వ అధ్యాయం 13వ వచనం చదవండి ఒకసారి. ఇశ్రాయేలీయులు అబ్షాలోము పక్షం వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగ ఆజ్ఞ. ఇంకా మీకు బాగా అర్థమయ్యి చెప్పి చూపిస్తాను. ఎందుకంటే దావీదు దగ్గర అబ్షాలోము అబద్ధాలు ఆడతాడండి. ఏ అబద్ధం ఆడతాడంటేనండి, అదే 15వ అధ్యాయము 4వ వచనం. మీరు ఈ దేశమునకు న్యాయాధిపతి అయ్యుండుట ఎంత మేలు. అంటే న్యాయాధిపతి ఎవరట? ఎవరు కావాలట? అబ్షాలోము. అంటే ఇంకా మనకు బాగా అర్థం కావాలి కదా, 3 చదువుదాం ఒకసారి. అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని దాన్ని విచారించుటకే నియమింపబడిన వాడు రాజునొద్ద ఒక్కడు లేడని చెప్పి మీరు ఈ దేశమునకు న్యాయాధిపతి అయ్యుండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యమాడువారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చునని చెప్పుచు వచ్చెను. ఇప్పుడు అనేకులు ఏం చెప్తున్నాడట? నేను న్యాయాధిపతి అయి ఉంటే ఎంత మేలు. అంటే అబ్షాలోము ఆలోచన చూడండి ఎలాగుందో, దేవునికి వ్యతిరేకంగా ఉంది. అండ్ తర్వాత 5వ వచనం, మరియు తనకు నమస్కారము చేయుటకే ఎవడైనను అతడు తన చేయి చాపి అతను పట్టుకుని ముద్దు పెట్టుకునుచు వచ్చెను. అంటే వచ్చిన వారితో కూడా ఏం పెట్టుకున్నాడట? అంటే అందరూ ఏం చేయాలి? ఇప్పుడు బుట్టలు వేసుకోవాలి, అంతేగా. మంచిగా మాట్లాడితే బొట్టలు పడతారు, గద్దెంచి మాట్లాడితే ఓటులు పడతారు. అంటే మన దగ్గర ఉంటారు అన్నమాట. వాక్యం, మందిరం ఇలా ఉండాలి. ఇది బుట్టలు వేసేసుకుంటున్నాడట. తర్వాత చూడండి, తీర్పునందుటకే రాజునందుకు వచ్చిన ఇశ్రాయేలందరికీ అబ్షాలోము ఈ ప్రకారము చేసి ఇశ్రాయేల్ అందరినీ తన తట్టు త్రిప్పుకునేను. తన తట్టు ఏం చేసి ముద్దు పెట్టుకుని చేయి చాపి కౌగిలించుకుని. అంటే ఎవరికి ఎదుపడి పొడుస్తున్నాడండి? నేను అంటాను, ఏ లోకపు తండ్రికి పొడితే పొడిచావు కానీ పరలోకపు తండ్రికి పొడుస్తున్నావు ఏంటి? ఎన్ని పోటు. ఏ లోకపు తండ్రికి పొడిస్తే తప్పన్నాడు, మరి పరలోకపు తండ్రికి పొడిస్తే పాపం. తర్వాత 7వ వచనం, 4 సంవత్సరములు జరిగిన మీదట. ఇలా ఎన్ని సంవత్సరాలు జరిగిందట? తను రాజే అని అందరినీ తన వైపు తిప్పుకోవడానికి ఎన్ని రోజులు పట్టిందట? 4 సంవత్సరాలు పట్టిందట. ఈ 4 సంవత్సరాలు ఏం చేశాడట? అందరినీ కౌగించుకోవడం, బుద్ధి పెట్టుకోవడం, తన వైపు తిప్పుకోవడం. తర్వాత ఇదే ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలంటే, అబ్షాలోము రాజునొద్దకు వచ్చి ఎన్నో వచ్చినమ్మా? నీ దాసుడినైన నేను సిరియా దేశమునందు గెషూరునందుండగా యెహోవా నన్ను
యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించిదని మొక్కుకుంటిని గనుక. అబద్ధం. ఎవరు చెప్పేది? దీన్ని ఎలా డిక్లేర్ చేయొచ్చు? చూపిస్తా. ఇప్పుడు ఇతను ఎక్కడికి వచ్చాడట? ఎన్ని సంవత్సరాల తర్వాత వచ్చాడట? వచ్చి ఏమన్నాడట? అయ్యా, నీ దాసుడునైనా ఏంటి అలా ఉందా తన మనసులో? దాసుడునైనట్టుగా ఉందా, నీకంటే నేను రాజునైనట్టుగా ఉందా మనసులో? అంటే మనసులో ఒకటి, బయటికి ఒకటి. దాసుడైన నేను సిరియా దేశం నందలి మా తాతగారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు యెహోవా నన్ను యెరూషలేమునకు తిరిగి రప్పించిన ఎడల నేను ఆయనను సేవించిందని మొక్కుకుంటేని కనుక నేను హెబ్రోనులకు పోయి యెహోవాకు నేను మొక్కుబడి తీర్చుకునుటకు నాకు సెలవిమ్మని మనవి చేయగా. ఈ సెలవు కావాలంటే ఏం సెలవు? ఏం కావాలి? ఈయనకి హెబ్రోనులకు పంపించారట. ఎందుకు? మొక్కు తీర్చుకోవడానికి. ఏం తీర్చుకోవడానికట? మొక్కు తీర్చుకోవడానిక. ఇప్పుడు మొక్కున్నాడట తన తాతగారు. మీకు సింపుల్గా అర్థం సిరియా దేశం, గ్రాండ్ దేశం మనకు అర్థం కాదు. కానీ ఎక్కడున్నప్పుడు తాతగారి ఇంటికి ఉన్నప్పుడు. తాతగారి ఇంటికి ఎప్పుడు వెళ్ళాడు? అన్నని చంపేసినప్పుడు, తప్పు చేసినప్పుడు. ఎలాగైతే మనకి అర్థమవుతుంది. తప్పు చేసినప్పుడు తాతగారింటి మారిపోయాడు. తాతగారింటికాడు ఉండగా మొక్కుకున్నాడట. నన్ను యెరూషలేము తీసుకెళ్తే దేవా, నీకు వచ్చి నేను ఏం చేసుకుంటాను? మొక్కుబడి చెల్లించుకుంటాను అని అన్నాను నాన్నగారు. కాబట్టి ఆ మొక్కు తీర్చుకోవడానికి హెబ్రోనుకి వెళ్ళడానికి మీరు నాకు ఏమి ఇవ్వాలి? సెలవు ఇవ్వాలి. నీ దాసుడినైనా నాకు అన్నాడట. నీ దాసుడినైనా నాకు అని అన్నాడు. మనసులో ఉందా? లేదు. అప్పుడు దావీదు ఏమన్నాడు చూడండి, అంత చక్కటి మాట అన్నాడు. రాజు అబ్బా ఎంత వచ్చిందండి ఆ మాట చూడండి, ఎంత బాగుందో. తండ్రి ఏమన్నాడు తెలుసా? సుఖముగా పొమ్మని సెలవించిన కనుక అతడు లేచి హెబ్రోనుకు పోయెను. అబ్షాలోము మీరు చూడండి మొక్కుకోవడానికి వెళ్ళాడంటే మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడు కదా. వెళ్ళాక అక్కడే ఆలోచిస్తున్నాడు చూడండి. దేవునికి వ్యతిరేకమైన పని చేస్తున్నాడు చూడండి. ఇక్కడ మొక్కు తీర్చుకోవడం వెళ్ళాడు. మొక్కు తీర్చుకోవాలా తీసుకోకూడదా? తీర్చుకోవాలి కదండి. అప్పుడు మొక్కుబడులు ఏముండే అంటే జుట్టు ఉండేది. ఒకవేళ జుట్టు ఇచ్చేస్తాను అబద్ధవాడు ఉంటాడు. దావీదు ఏమంటాడంటే, తండ్రి నన్ను యెరూషలేము తీసుకొస్తే ఇదిగో నాకు ఎంతో అందాన్ని ఇచ్చి నీ జుట్టే మొక్కుగా ఇచ్చేద్దాను అనుకున్నాను అని ఉంటాడు. రాయలేదు కానీ అని ఉంటాడు, అది అనుకుని ఉంటాడు. అలా అబద్ధవాడు ఉంటాడు. కానీ ఇప్పుడు వెళ్ళిన వాడు మొక్కు తీర్చుకోవాలి కదా, తీర్చనక్కర్లొద్దా? కానీ మీరు ఎప్పుడో గౌరవపడటం ఉన్నారండి, మొక్కు అన్నారండి, గుండె అన్నారండి. మీలో మధ్య చేత లేదు, గరిబిల చేత లేదా తీసుకోకపోతే మొక్కు, లేకపోతే మోకాలు మెట్లు ఎక్కాలనుకున్నారు. ఇప్పుడు ఎక్కలేదు అనుకోండి, ఎక్కలేదు ఎక్కిన తర్వాత ఏమో మోకాలు బొమ్మలు వస్తాయి. అంటే మొక్కు అనుకున్న తర్వాత మొక్కు తీర్చుకోకపోతే ఏదో టెన్షన్. ఏంటి ఇప్పుడు చాలా మంది అనుకుంటారు కానీ గౌరవపడ్డ వెళ్ళకూడదు అనుకుంటారు కానీ వెళ్ళొచ్చు రోజు చాలా మంది ఉన్నారు. ఎందుకు కామను అనుకున్నావు, వెళ్ళకపోతే ఏమైపోద్దు? గురుదల కొండకి వెళ్ళకపోతే ఏమైపోద్దు? మేరీమాత గుడికి వెళ్ళకపోతే ఏమైపోతావు? మొక్కుకున్నావు. మొక్కు అంటే మామూలుగా ఆలోచిద్దామంటే ఇక్కడ ఈయన మొక్కుకున్నాడంటే వెళ్ళాడు కానీ అక్కడ మొక్కు తెచ్చుకంటే ఏమంటున్నాడు? జాగ్రత్తగా ఆలోచించండి. అబ్షాలోము మీరు బాగా నాదం విన్నప్పుడు అబ్షాలోము హెబ్రోనులో ఏలుచున్నాడని కేకలు వేయుడని చెప్పుటికై ఇశ్రాయేలు గోత్రములు అన్నిటి యొద్దకు వేగులు వారిని పంపేను. ఇప్పుడు మీకు అర్థం కావాలి అబ్షాలోము మనస్తత్వం ఏంటో.
నేను ఇది ముందు చిచ్చుకు వెళ్తున్నాను, మీకైనా అర్థమవుతుందా? రామలక్ష్మి గారు పొరచక్క అవుతుందండి ఆవిడ. వెరీ గుడ్. చూడండి, మాట ఏంటంటే ఈయనేమో మొక్కు తీర్చుకోవడానికి వెళ్ళాడు. వెళ్ళిన వాడు మొక్కు తీర్చుకుంటలే, ఆ ఎబ్రోన్లో ఉన్న వారందరినీ, కొంతమంది వేగుల వారిని పిలిపించి, నేను ఎబ్రోన్లో ఉంటాను, బాకానాదం మీకు వినబడినప్పుడు ఎబ్రోనుని అబ్షాలోము ఏలుచున్నాడని మీరు ఏం చేయాలి? కేకలు వేయాలి. అంటే చూడ ఎంత గ్రౌండ్ వర్క్ జరిగింది ఇప్పుడు దాకా. ఎన్ని సంవత్సరాల నుంచి? గ్రౌండ్ వర్క్ అంటే అడగకుండా తెలుసు, కానీ అది దేవుడికి నచ్చని వర్క్. ఎప్పుడు ఆగిపోతుంది తెలియదు, ఆగిపోతుంది, ముగించుకుందా. గ్రౌండ్ వర్క్ అంతా దేవుడికి నచ్చదు, వాడికి నచ్చిందేమో కానీ ఇలా వేగుల వారిని పంపించాడట. బాగా రాదు మీకు వినపడినప్పుడు మీరు ఏం చేయాలి? ఎబ్రోను ఏలుచున్న అబ్షాలోమని కేకలు వేయండి. తర్వాత అబ్షాలోముతో కూడా బయలుదేరి ఉండిరి. మీరు ఏమీ తెలియక యథార్థ మనస్సుతో వెలియుండిరి. మరి బలి అర్పింపవలె నుండి అబ్షాలోము గిలోనీయుడైన అని దావీదు మంత్రిని గీలు అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరికి వచ్చిన జనము మరి మరి ఎక్కువ ఒకటి చేత కుట్ర బహుబలమాయను. కుట్ర ఇక్కడ గుర్తులో క్లియర్గా రాశాడు ఏంటట? కుట్ర. అంటే మనం ఎంత కుట్ర పడుదాం అనుకున్నా దేవుడు మన పక్షమున ఉండగా మనకి విరోధి ఎవడు అంటే ఒక చిన్న మాట అడుగుతాడు. దావీదుని రాజు సింహాసనం మీద దింపాలన్న కోరిక బయటవాడిదా సొంతవాడిదా? ఏమవుతాడు అతను? ఇప్పుడు కొడుకే దావీదు సింహాసనాన్ని ఏం చేయాలనుకుంటున్నాడట? లాగేయాలనుకుంటున్నాడట. ఎంత బాధాకరమో, ఎంత బాధాకరమో. వచ్చే వరకు తెచ్చుకున్నాము. ఒక్క మాట చెప్పి ముగించాము, టైం చాలా లేదు. చాలా అద్భుతంగా ఉంటుందండి. కానీ ఒక మాట ఇక్కడ మనకు ఒక ఆలోచించాలి. దావీదు సింహాసనాన్ని కొడుకే తీసేద్దారనుకున్నాడు. ఓకే, దృష్టిలో పెట్టుకోండి, బయట పెట్టుకోండి. కానీ దావీదు ఎవరి బలమైన చేతుల కింద ఉన్నాడు చెప్పండి? దేవుని బలమైన చేతుల కింద ఉన్నాడు. మరి ముఖ్యంగా దేవుడే దావీదుని ఏం చేశాడట? క్షమించేశాడు. ఏ విషయంలో? ఊరియ భార్య విషయంలో ఏం చేశాడట? శిక్ష చేశాడు. శిక్ష జరిగిపోతుంది ఆల్రెడీ. సొంత ఇంటి వారే తనకి ఏం రప్పిస్తారట? బాధలు, కష్టాలు. అమ్నోను రప్పించాడు, ఇప్పుడు అబ్షాలోము రప్పిస్తున్నాడు. కానీ దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు. అంటే మరొక మాట చెప్పేసి ముగించేస్తాను. తర్వాత చదువుకోండి కిందకి 15వ అధ్యాయము మనం చదువుతున్న మాటలు 13వ వచనం కానీ చదువుకుంటూ పోండి. తర్వాత జనాలు, ఇప్పుడు అందరూ జనం ఎక్కువ ఎవరైపు ఉన్నారట? వెనకడంలో చెప్పాలి. జనం దావీదు వైపు ఎక్కువ ఉన్నారా, అబ్షాలోము వైపు ఎక్కువ ఉన్నారా? అబ్షాలోము వైపే ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఎక్కువ ఉన్నారు కనుక అబ్షాలోము ఏం చేస్తున్నాడు అంటే, రాజు దగ్గరికి వెళ్దాం, రాజుని ఏం చేద్దాం? బంధించేద్దాం. ఎవరు అనుకుంటున్నారట? అబ్షాలోము అనుకుంటున్నాడు. బంధించగలడా? బంధిస్తాడా? బంధిస్తే ఏం జరుగుద్ది? కొడుకే బంధించడానికి వస్తున్నాడని తెలిసి దావీదు మనసు అలా ఉంది. మీరు ఆలోచించండి ఒకసారి. దావీదుకి ఇన్ని కష్టాలు వచ్చాయండి. కొడుకు వస్తున్నాడని దావీదు ఏం చేస్తాడంటే
మీరు చదివి తెలుసుకోండి, వచ్చేవారు గురించుకుంటాం. ఈ జనాన్ని వేసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికి? దావీదు దగ్గరికి. ఒక మాట చెప్పేస్తాను, చూపించకుండా తర్వాత చదువుకోండి. దావీదు దగ్గరికి వస్తున్న సంగతి దావీదుకి చెబితే దావీదు ఇప్పుడు గొడవ పెట్టుకోవడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది కనుక, నా కుమారుడు వైపు జనం ఎక్కువగా ఉన్నారు కనుక నేను పారిపోవడం మంచిదని ఉన్న ఆ కోటలోంచి దావీదు గారు పారిపోతారు. ఏం చేస్తారు దావీదు గారు? ఎవరి చేతిలో పడకుండా? కొడుకు చేతిలో పడకుండా. అది ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు భక్తికి దేవుడు తన చెయ్యి ఎప్పుడు తీయలేదటండి దావీదు మీద నుంచి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బల్లను సమీపిస్తున్నాము. ఆయన శరీరాన్ని తింటాం, ఆయన రక్తాన్ని తాగుతాం. కాబట్టి మన మీద కూడా దేవునిచ్చే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండాలనంటే, మనం తెలుసో ఏదో ఆలోచన ద్వారానో లేకపోతే ఏదో మాటల ద్వారానో తప్పు చేస్తున్నామేమో, ఆ తప్పుని క్షమించమని అడిగి ప్రభు బలంలో చేయగలుగుతాం. ఓకేనా? రైట్. తల వంచుని ప్రార్థించండి. ప్రార్థన. పరలోకమందున మాట్లాడేటండి, ఈ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతులు స్తోత్రములు. దేవా, ఇదిగో నాయన, ఈరోజు మీరు మాతో మాట్లాడేది దాన్ని బట్టి వందనాలు పెట్టండి. నిజమైన ఆయన అంశాలు తండ్రినే నాయన బాధ పెట్టి పని చేస్తూ ఉన్నాడు తండ్రి, నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు తండ్రి. నీవు అలాంటి వారిగా కాకుండా నీ చిత్తానుసారంగా బ్రతికించుకుంటాడు. ఇక్కడ అందరికీ దయచి నాయన కొన్ని మాటలు మీరు మాకు వినిపించారు కనుక, దావీదు గారు ఎట్టి రీతిగా అయితే తండ్రి నాయన నీ భయభక్తులు కలిగి బ్రతికాడో, తన పాపాన్ని ఒప్పుకుని తండ్రి నేను విడిచిపెట్టాడో, అట్టి రీతిగా ఇప్పుడు నీ ప్రభు బలను సమీపించి చుండగా తండ్రి నాయన మేము పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకొని ఇక మరెప్పుడు కూడా చేయకుండా ఉండగలిగితే మీరు సహాయం దయచేయండి.